శిక్షణలో భాగంగా ఇందిరా మహిళా శక్తి బజార్కి రావడం జరిగింది. మన స్వయం సహాయక సంఘ సభ్యులు చేసిన ఉత్పత్తులను ఈ బజార్లో అమ్మకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. బజార్లోకి మనం వెళ్తున్నాము. ఫ్రూట్ జ్యూస్ స్టాల్, స్వశక్తి సంఘ మహిళా బజార్లో మన వేసవి తాపాన్ని తీర్చే ఫ్రూట్ స్టాల్. స్వశక్తి సంఘంలోని సభ్యురాలేనా? ఇవి మీరు మన సంఘ సభ్యులు తయారు చేసిన తినుబండారాలే. ఇవి పూతరేకులు కదండి. ఈ పూతరేకులు దీంట్లో మేము పంచదార, బెల్లం, నెయ్యి వేసి పాకం బట్టి అన్ని రోల్ చేసేస్తాం. మీరు స్వశక్తి సంఘంలో సభ్యురాలండి? ఇవన్నీ సంఘంలో ఉండడం వల్ల మీరు ఈ విధంగా ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందా? ఈ స్టేజ్ కి రావడానికి ప్రభుత్వమే కదా? అవునండి. ఏమేమి ఉన్నాయండి? మీరు ఏమేమి తయారు చేశారు ఒకసారి చెప్పండి. పూతరేకులు, పాపడ్, రాగి, న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. జొన్న మురుకులు, ఏంటి అండి? జొన్న మురుకులు, మిల్లెట్స్ మురుకులు. ఇవేమో జొన్న పిండిను జింజర్, జొన్న పిండి, జొన్న అల్లం. అంటే కోవిడ్ తర్వాత జొన్న అల్లం చేస్తే మనం ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని జొన్న అల్లం మురుకులు తయారు చేయడం జరుగుతుంది. రాగి మిక్చర్ చాలా బాగున్నది. ఇదేమో గార్లిక్, అల్లం, చాలా నాణ్యతగా ఇదేమో రాగి పిండితో గవ్వలు. ఓకే. ఇదేమో సాబ్దాన్ అంటే మనం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ ఫుడ్ అంటాం కదా. అప్పుడు అంటే ఎక్కువ గర్భంలో నీరు చేరకుండా, కాళ్ళు ఉబ్బకుండా ఈ సాబ్దాన్ ఉపయోగపడుతుంది. సోయా స్టిక్స్. సంఘం మణికొండ రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మన స్వశక్తి సంఘ సభ్యులు మన మహిళా శక్తి బజార్లో అమ్మకానికి పెట్టిన సరుకులు ఇవి మార్కెటింగ్ చేస్తున్నారు. మునిగాకు పొడి అంటే హెల్త్ గా ఉండడానికి న్యూట్రిషన్ ఫుడ్, కరివేపాకు పొడి, బెల్లం పొడి, చిట్లిం పొడి, ఆమ్చూర్ లాంటివి కూడా మామిడి తోటి అంటే మనకు వాతావరణ రీత్యా ఏ సీజన్ లో ఏవి దొరికితే వాటిని నిల్వ చేసి వాటిని పొళ్ళు చేసి మనకు అన్ని కాలాల్లో లభించేటట్టు న్యూట్రిషన్ ఫుడ్ ను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాన్ని మనకు మార్కెట్ లో సౌలభ్యం తేవడం జరుగుతుంది. లాభాలు ఉంటాయి సంఘంలో ఉండి అమ్ముకోవడం వల్ల లాభం ఉంటుంది. ఇది గుల్కంద్ అని ఎందుకనంటే మనము ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవడానికి మనము అంటే మనకు లోకల్లో దొరికే గులాబీ రేకులతోటి తేనె బెల్లం తోటి తయారు చేస్తారు. ఓన్లీ తేనె అండ్ గులాబీ రేకులతోటి తయారు చేస్తారు. ఇది మెడికల్ అంటే మనం మెడికల్ షాప్లలో ఉన్నట్లయితే ఎక్కువ రేటు ఉంటుంది. ఇది మన మహిళా శక్తి బజార్లో మన మహిళల సౌలభ్యార్థము మన మహిళల దగ్గర మన మహిళలతో ఉత్పత్తి చేసినవి కొనుక్కోవడం వల్ల మనకు మన మహిళలను వ్యాపారం అభివృద్ధి చెందినట్లే అవుతుంది. ఈ ఇందిరా మహిళా శక్తి బజారు ఇవన్నీ షాపులు మన ఇందిరా మహిళా శక్తి బజార్లోవి. ఇవన్నీ మన స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే ఉద్దేశంతో ఈ బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. ఇక్కడ అన్ని మన మహిళలు స్వయంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు మనకు అమ్మకానికి లభిస్తాయి. ఇది ఇందిరా మహిళా శక్తి బజార్లోని ఒక షాపు. ఇది ఏంటంటే కాస్మెటిక్ సంబంధించిన వాటిని ఇక్కడ ఒక సుశక్తి సంఘ సభ్యురాలు వాళ్ళు మాత్రమే తయారు చేసినవి, వివిధ మూలికలతోని తయారు చేసినవి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మేడం గారు చాలా వివరంగా తెలపడం జరుగుతుంది. షాంపూలు కానీ, తర్వాత మనకు ఆయిల్స్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, తర్వాత ఫేస్కి సంబంధించిన పౌడర్స్ కానీ అన్ని రకాలుగా ఎస్హెచ్జి మహిళలు వీటిని తయారు చేసి ఈ మహిళా శక్తి బజార్లో మనకు అమ్మడం జరుగుతుంది. ఇలా మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఈ విధమైన మహిళా శక్తి బజార్లను వీరికి వాళ్ళకు అనుమతి ఇచ్చి వాళ్ళను ఆదాయాలను పెంచే విధంగా ప్రభుత్వము ఆలోచన చేసి సెర్పు సిబ్బంది ద్వారా వాళ్ళకు శిక్షణలు ఇచ్చి ఈ విధంగా ప్రభుత్వము వారిని ఆదుకోవడం జరుగుతుంది. చూడండి, షాంప్ అన్నది చాలా న్యాచురల్గా ఉంటుంది.
సెర్ప్ కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమవుతున్నది. ఇది నాన్ ఫామ్ వల్ల సాధ్యమవుతున్నది. చూడండి, ప్రోడక్ట్ చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు స్వశక్తి మహిళలు. సార్, నా పేరు మౌనిక. నేను డిఆర్డిఐ నుంచి మహిళా సంఘాల నుంచి ఇక్కడ వచ్చిన. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన. నేను న్యాచురల్ గా షాంపూ, హెయిర్ ఆయిల్, సోప్స్, ఫేస్ ప్యాక్స్ అంటే రోజ్ పెటల్స్ తో తయారు చేసిన రోజ్ పౌడర్, ముల్తానీ మట్టి, సున్నిపిండి న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసిన ఇవన్నీ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నా. ఇవి నాకు ఎంకరేజ్మెంట్ గా డిఆర్డిఐ నుంచి నన్ను ఇక్కడ స్టాల్ కి పంపించిండ్రు మా సార్ వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సేల్స్ మంచిగానే ఉన్నాయి. ఇందుకు హెల్ప్ చేసిన రేవంత్ రెడ్డి సార్ కి, సీతక్క మేడం కి చాలా థ్యాంక్ యూ. ఈ రోజు మనం స్వశక్తి సంఘ బజార్ లో ఏంటిది అని అంటే, మన స్వశక్తి సంఘ మహిళ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా అంటే మహిళలు వేస్టేజ్ ను కూడా మార్కెటింగ్ రంగంలోకి ఎట్లా తెచ్చి అభివృద్ధి ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చెందుతున్నారో అని చూపించడానికి ఇది ఒక తార్కాణము. వేస్ట్ అంటే మనం కొబ్బరి పీచు తోటి అంటే దేవాలయాలలో అవి కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు వాటిని వేస్ట్ కాకుండా అట్లాంటి కొబ్బరి పీచు తోటి ఇలాంటి అందమైన అలంకరణ వస్తువులు కానివ్వండి, సైన్స్ ఫేర్ లో ఉపయోగించే పిల్లలు ఉపయోగించుకోవడానికి సైన్స్ ఫేర్ లో ఉపయోగించే హౌజెస్ కానివ్వండి, పక్షి రూపాలు కానివ్వండి, అవి తయారు చేయడం జరుగుతుంది. ఇది మన మార్కెటింగ్ అంటే దీనికి ఇంకా కళా నైపుణ్యాలు జోడిస్తే ఇంకా మనము ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు, మహిళలను అభివృద్ధి పథం వైపు నడిపించవచ్చు అనేది ఒకటి తార్కాణం. ఇది మనం అంటే కోటి మహిళలను కోట్ల రూపాయల మహిళలుగా ఆర్థికాభివృద్ధి వైపు పైన కోటీశ్వర్లుగా తయారు చేస్తా అన్న మన సీఎం గారి ఆశలను ఈ విధంగా మనం నెరవేర్చవచ్చు అని అనేదానికి ఇది తార్కాణం. ఈ స్టాల్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మారుతున్న కాలమానంలో వేస్టేజ్ ను కూడా మనం సాంకేతికంగా ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనే దానికి ఈ మహిళ తార్కాణం మల్టీపర్పస్ గా ఎట్లా ఉపయోగించుకుంటున్నాం. హలో, నా పేరు కృష్ణకుమారి. నేను శ్రీమాత పొదుపు సంఘం సార్ మాది. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటాము. అయితే ఆ కొబ్బరి పీచుతో నేను ఏమైనా చేయాలని నాకు ఐడియా వచ్చింది సార్. అయితే యూట్యూబ్ లో చూసాను, సెర్చ్ చేశాను. చేస్తే యూట్యూబ్ లో కొబ్బరి పీచుతో ఏమేమి చేయొచ్చో అవన్నీ చూపించారు. కోకో పిట్ లాగా పనికొస్తుంది. ఇంకా కొబ్బరి పీచుతో ఇంకా ఏమైనా తయారు చేయాలనేసి నెట్ లో సెర్చ్ చేస్తే ఇలా గూడ్లు కనిపించాయి సార్. పిచ్చుక గూళ్ళు, గిచ్చిగాడు గూడు అంటారు దీన్ని. పాత కాలంలో చెట్ల మీద పెట్టేది. అయితే అక్కడ దాకా మనం ఇప్పుడు వెళ్ళట్లేదు, మొత్తం కాలం మారిపోయింది కదా. అందుకే నేనే కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేయాలనేసి స్టార్ట్ చేశాను సార్ ఈ బిజినెస్. ఒక 10 years బట్టి స్టార్ట్ చేశాను. చాలా బాగుంది, సక్సెస్ గా ఉంది. నాకు ఆర్థిక సహాయం లేదు, టీమ్ ని డెవలప్ చేయాలనుకున్నా. నాకు వచ్చిన వర్క్ ఇంకా 10 మందికి నేర్పించాలనుకుంటున్నా. ఇంకా సీతక్క వాళ్ళు ఇక్కడ ఈ స్టాల్ ఇచ్చేసి నన్ను చాలా ఎంకరేజింగ్ గా ఉన్నారు. సీఎం అన్నకి, రేవంత్ రెడ్డి అన్నకి చాలా ధన్యవాదాలు. మంచి ప్లేస్ మాకు కేటాయించారు. ఇంకా నేను ఆర్థికంగా బాగా ఎదగాలనేసి రేవంత్ అన్న దీవెనలుగా. కొబ్బరి పీచు ఇది ముడి సరుకు కావాలి మేడం, ఇది సరిపోవట్లేదు. నాకు కావాల్సింది ఇంకా టీం వర్క్ చేయాలంటే నాకు ఇంకా చాలా డెవలప్ చేయాలి కదా. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు ఆర్థిక సహాయం కావాలని రేవంత్ అన్న కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వమే గాని రాష్ట్ర ప్రభుత్వమే గాని ఇచ్చే నిధులను గాని మన మహిళలకు ఉపయోగించుకుంటూ మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గాని మన సీతక్క గారు గాని మహిళలకు ప్రత్యేకంగా మహిళా శక్తి బజారు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో ఉత్పత్తులను అంటే స్థానికంగా దొరికేటువంటి రా మెటీరియల్ తోటి వాళ్ళు ఉత్పత్తులను ఏ విధంగా ఉత్పత్తులను ప్రొడక్షన్ చేయాలనే దాని మీద శిక్షణలు ఇస్తూ వాటికి నైపుణ్యతను, సాంకేతికతను జోడిస్తూ వాళ్లకు మదింపు అంటే రుణాల పెంపుదలను పెంపొందిస్తూ మరియు వారికి మార్కెటింగ్, బ్రాండింగ్ అనే వాటిలో శిక్షణలు ఇస్తూ వాటిని జోడించి మార్కెటింగ్ రంగాన్ని మార్కెటింగే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి బజార్ అని హైదరాబాద్ రాజధాని నగరం నడిబొడ్డులో వివిధ గ్రామాల నుండి వచ్చే ఉత్పత్తులను మహిళల ద్వారా ఉత్పత్తులు చేస్తూ మహిళల ద్వారా మార్కెటింగ్ చేయడము, బ్రాండింగ్ చేయడము, వాటిని అంటే వివిధ కోణాల్లో అంటే ఇప్పుడు నూతనంగా మారుతున్న కాలమానంలో వాటిని ఏ విధంగా మనం మోడలైజ్ చేయడం అనే దానిపైన మన టీ హబ్ ద్వారా వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది. MSIME ద్వారా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ వాళ్ళ ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి, నాబార్డు ద్వారా కానివ్వండి, ఎటువంటి వాటినైనా కానీ మనం మార్కెటింగ్ రంగంలో మన మహిళలు కోటీశ్వర్లుగా మార్పు చెందాలనే సదుద్దేశంతో మా సెర్ప్ సిబ్బందిని యుద్ధ ప్రతిపాదికన మా సెర్ప్ CEO
సిఇఓ గారు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మమ్మల్ని దివ్య మేడం గారు ఇట్టి కార్యక్రమంలో మమ్మల్ని శిక్షణలు ఇస్తూ మమ్మల్ని ముందుకు మార్కెటింగ్ రంగంలో మహిళలను ముందుకు ఆర్థికంగా అభివృద్ధి చెందే దశలో నడపాలని మాకు ఆదేశాలను జారీ చేసి ఉన్నారు. అట్టి ఆదేశాలకు అనుగుణంగా మేము అట్టి కళను సాకారం చేస్తామని తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇటీ కార్యక్రమంలో అంటే నాబార్డు వారు ఇచ్చే శిక్షణలో కానివ్వండి, ఇట్లా సాంకేతికతను జోడిస్తున్న క్రమంలో వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎల్లవేళలా మాకు దివ్య మేడం మాకు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా సీతక్క మినిస్టర్ గారు కూడా మాకు వెన్నుదంటి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. సంఘ మహిళలను కోటేశ్వర్లుగా రూపొందించే కార్యక్రమంలో మన రేవంత్ అన్న సీఎం గారు ప్రముఖంగా అంటే ఒక మహిళా శక్తి బజార్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులను మార్కెటింగ్ చేసుకునే దశలో వాళ్ళకు నాణ్యతను జోడించడం కోసం ఐకార్ లాంటి సంస్థలతో వాళ్ళని అనుసంధానం చేయడం జరుగుతుంది. మిల్లెట్స్ అంటే వ్యవసాయ రంగం ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం, అట్లాంటి వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులను కూడా మిల్లెట్స్ లాంటి బిస్కెట్స్ అట్లాంటివి నైపుణ్యతను జోడించి వాటిని తయారు చేసే క్రమంలో వాళ్ళకు శిక్షణలు ఇస్తూ ఆర్థికాభివృద్ధి వైపు పయనింపజేస్తున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా వాళ్లకు నాబార్డు ద్వారా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కానివ్వండి, రేపు రాబోతున్న తరములు పెట్రోల్ పంపుల్లో కానివ్వండి, బస్సులు కానివ్వండి మా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మొన్న బస్సులు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. పెట్రోల్ బంకును కూడా ఒక మహిళా సంఘం ద్వారా కొనుగోలు చేయడం స్థాపించడం జరిగింది. శ్రీనిధి బ్యాంకు మహిళా బ్యాంకును కూడా రూపొందించడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం మహిళల కోసం రూపొందించడం జరుగుతుంది. ఇటు మహిళలకు ఇట్లాంటి కార్యక్రమాలను రూపొందిస్తూ వారి ముంగిటికి తీసుకుపోతున్నటువంటి మన గ్రామీణాభివృద్ధి మంత్రి వర్యులు సీతక్క గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, మా యొక్క సెర్పు సిఇఓ గారు దివ్య మేడం గారు అయితేనేమి మమ్మల్ని వెన్నుదంటి మా సెర్పు సిబ్బందిని యుద్ధ ప్రాతిపదిక మీద మహిళల ఏ సంస్థకైతే ఏ నిరుపేద మహిళలను మహిళా కుటుంబాలను ఆర్థికాభివృద్ధి వైపు సాంకేతికత వైపు పయనించాలనుకుంటున్నామో అట్టి కళను సాకారం చేస్తామని మేము ఘంటాపదంగా చెప్తున్నాం.